హలో అండి అందరికీ. ఈరోజు ఉల్లికాడలు టమాటా కర్రీ ఎలా చేయాలో చూసుకుందామండి. దానికోసం కావాల్సినవి ఉల్లికాడలు, టమాటాలు అంతే అండి. చాలా సింపుల్గా టేస్టీగా ఉండే కర్రీ ఎలా చేయాలో చూద్దాం. దీనికోసం ముందుగానే ఉల్లికాడల్ని, టమాటాలని సన్నగా తరిగి పెట్టుకోవాలి. పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని అందులో తగినంత ఆయిల్ వేసుకోవాలండి. అందులో ఆవాలు, శనగపప్పు, మినపప్పు, జీలకర్ర వేసుకొని మంచిగా వేయించుకోవాలి. ఇప్పుడు అందులోనే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లికాడల్ని కూడా వేసుకోవాలండి. ఈ ఉల్లికాడల్ని మంచిగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 2-3 నిమిషాలు మగ్గించుకోవాలి. ఈ కర్రీ చేయడం చాలా సింపుల్ అండి. 2 ఇంగ్రీడియంట్స్తో చక్కగా చేసుకోవచ్చు. ఇలా ఉల్లికాడల్ని మంచిగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 2-3 నిమిషాలు మగ్గించుకుందాం. ఇలా మగ్గించుకున్నప్పుడు మధ్య మధ్యలో తీసి కలుపుకుంటూ ఉండి మంచిగా ఫ్రై అయ్యేటట్టు చూసుకోవాలండి. ఇది మరీ ఎక్కువగా ఉడకాల్సిన అవసరం లేదు. టమాటాలు వేసిన తర్వాత కూడా ఆకు చక్కగా మగ్గిపోతుంది. ఇలా ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నటువంటి ఆకులు, టమాటాలు తగినంత ఉప్పు, కారం, పసుపు వేసుకొని చక్కగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నటువంటి కూరని మూత పెట్టుకొని టమాటాలు మంచిగా మగ్గేంత వరకు ఉంచుకోవాలి. అంతే అండి, చాలా సింపుల్. ఇలా మగ్గిపోయిన కర్రీలో మనము కొత్తిమీర వేసుకొని దించుకుంటే కర్రీ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.